ఉల్లిపాయలు వేస్తున్నావు తాలింపులోకి? చిక్కుడుకాయ తాలింపు ఇక్కడ తిరగబాత్ అనమాట. దొంగ చూసినట్టు చూస్తున్నావు. వేసి అమ్మా తెలగట్టేసి. ఉప్పు తక్కువ ఉంది తాలింపులా. మళ్ళీ ఇంకో దబ్బర. పొళ్ళుగా వచ్చిందా లేకపోతే గట్టిగా వస్తుందా? మేము కాళ్ళు చేతులు కట్టుకున్నారు, వస్తున్నారు. ఇంకా అయిపోయింది బండ పోయడం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు వస్తున్నారు. రండి రండి. అడుగు ఏమన్నావు? నేనైతే తినలేదు ముట్టి. ఇంకా ముట్లు కూడా అనమాట ఇక్కడ మామిడికాయలు ముట్టి. అవా మా ఇంట్లో అయితే అన్ని నాకే ముట్లు. మా ఇంట్లో వడబెట్టేది బియ్యం అయితే వేసేసారనమాట. ఓకే ఇప్పుడు మళ్ళీ మనిషి మారారు. వీడియోలు చేసేటప్పుడు మాత్రం వీడియోలు తీయట్లా. అప్పుడు అందరూ ఏమనుకుంటారు చూసేవాళ్ళు, ఇమ్మ అసలు పని చేయదు అనుకుంటారు. మళ్ళీ ఇంకో దబ్బరలో ఉండాలకా? అదా ఆ రెండు దబ్బరలు చాలవా అన్నమా? చాలదా? ఇవి నేను వేసిన వడలన్నమాట. గట్టిగా పట్టుకుంటావు, మరొకటి చేస్తావు. పట్టుకున్నావా అట్లా ఆగినావా? ఏం మే తెగ నవ్వేస్తున్నావు? మా నాన్న గురించి చెప్తుంటే నవ్వు వస్తుందా? మొత్తం నేను చూసుకుంటా. ఆడ ఈడ పెత్తనాలు చేసి ఆ తలకాయ నిప్పులు ఈ తలకాయ నిప్పులు అనవసరం కదా. అవన్నీ మన పని మనం చేసుకోవచ్చు కదా. ఓకే ఈ అన్న అయితే నన్ను కలబెట్టమన్నారు అనమాట. కలబెడదాము. గంటి లోపలికి వెళ్ళిపోతుంది, కాలుతుంది. పెద్ద దబరయ్యేలాకి గంటి సాన్ల. ఇసురు తెల్లాక అప్పుడు బియ్యం వేసేస్తారనమాట. అప్పుడైతే పర్ఫెక్ట్గా అన్నం వస్తుంది కదా. అదే పుల్లలుగా ఉంటే బాగుంటుంది. దీన్ని కూడా కలబెట్టేద్దాం. ఆ గంటి ఆడ చాలింది, దానికి వస్తుంది. ఇంకా దాని చాలదు. అది మొత్తం కలిపెట్టలేకున్నాం, మొత్తం కలిసే విధంగా. అన్నం ఉడికిపోవాల్సి వచ్చిందిమా. ఫస్ట్ ఈడు బోనీ చేస్తున్నాడా సాంబారు అవి. కానీ రా పండగ చేసుకో. ఫస్ట్ ఈడు బోనీ తింటాడు, తినాడు. క్యాబేజీ పచ్చడి. అన్నం కలుపుమా. తేలుతుంది. రెండు మంటలు ఉడకాలి. అది మధ్యాహ్నానికి అయిపోద్దుకా? స్ట్రాంగ్గా పోపించుకోవాలి.
గౌతమ్ అయితే కాలదని కదా. లేవు సుబ్బక్క అంత ఎత్తుకోలేరులే. సర్వీస్ వాళ్ళు అడగచ్చు కదా నాయన. ఏంది అట్లా పచ్చడి నేనే మిక్సీకి వేసా. అంటే కాదు, అప్పుడు వీడియో తీసుకోవాలా అందుకనే. ఏం పని చేయదు, మీ వాళ్ళ దగ్గర చేయించుకుంటుంది అనుకుంటారు. అట్లా ఇమ్మి చేస్తుంది అనుకుంటున్నారు ప్రతిసారి. నేనేం చేస్తున్నాను తుక్క వచ్చేస్తుంది. తాలింపు ఇంకా చేయలేక ఈ వడలు ఈ బాండీలోనే చేస్తారంట. వడలు అయిపోయాక అంటే పెద్ద బాండీ కదా ఇదే, దాంట్లో సరిపోతుంది. పడుతుంది. ఆడిపోతావు ఎందుకు? ఎవరు తింటారా? అబ్బాయి ఒక్కడేనా? ఆడిపోతాం అందరు తగులుకునే. నెంబర్ లేదా అక్క? ఫోన్ చేస్తాను. క్యాబేజీ పచ్చడి రెడీ. టేస్ట్ చేయండి. ఏమో నన్ను చేయమంటున్నావా? నిన్నే అన్నీ చేసావు కదా, అది కూడా చేసేస్తావు. ఏ సెటై రాసింది చూడు. అది ఒక చిన్న గంట వేసుకొని అయ్యే జబ్బు వాళ్ళ వరకే కదా. గోంగూర పచ్చడి వేసేది లేదు. ఇంటికి ఎత్తుకోపోవాలి దాన్ని నేను ఈరోజు. ఆ ఖజానాన్ని నేను ఈరోజు ఇంటికి ఎత్తుకోవాలి. చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ గోంగూర పచ్చడి తిని, అందుకని ఇంటికి ఎత్తుకోవాలి. దాన్ని చూస్తే వండలేనా పిసుకొని తినాలనిపిస్తుందా? కలుపుకొని తినేసి మళ్ళీ పడరాని పాటలు అన్నీ పడము. చాలా గంటకి ఎత్తుకోవాలి కదా, జారిపోతుందా? ఏం వెల్లుల్లిపాయలు వేస్తున్నావు తాలింపులోకి? చిక్కుడుకాయ తాలింపు ఇక్కడ తిరగబోతుంది అనమాట. ఓకే కానీ కమాన్. ఎల్లుల్లిపాయలు ఇలా
మళ్ళీ వేస్తారా? కరెక్ట్గా సరిపోయింది. అందుకే చలాకిచ్చే కానీ ఇందులో దొంగ చూసినట్టు చూస్తున్నావు. వేసి అమ్మా తెలగట్టేసి. పొడి అడిగిపోతుంది వెనకాల పెట్టారు ఆ పక్క కూడా మహాడేంజర్ భయం. ఇన్ని ఎంత కలిపినా అవి అంతేనా? అంటే అమ్మాళ్ళు పలుకు కాదంటారు. ఉప్పు తక్కువ ఉంది తాలింపులా. చూడు నేను చూడాల, నాకు చూసి అంతే. మళ్ళీ వేసిందంట. సరిపోయింది. తాలింపులో తక్కువ ఉంది. ఫస్ట్ టైం అండి దీంట్లో పొడిలో కొట్టేటప్పుడే కదా వేయాలా. ఇంకా పప్పుల పొడి బాగుంటుంది. పొట్టి వేరుశనగ పప్పుల పొడి, శనగపప్పులు, ధనియాలు అదే వెండి కొబ్బరి కూడా వేస్తే మరి ఇంత వస్తుంది, కలిసి వస్తుంది. బాగుంటుందో లాస్ట్ హ్యాండ్ దీనిలో పోసుకొని దాన్ని ఎగరగొట్టుకోవచ్చు, మారకుండా ఉంటుంది. పిల్లలు కుక్కలు అన్నీ ఉన్నాయి. ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? ఏం చేస్తున్నారు? రండి వీడియోలో రండి. బాయ్ తాగుతున్నారా? అరే వెళ్ళిపోయింది. మీ మమ్మీయా మీ ఫ్రెండా? తాలింపులు ఎంత వేసుకున్నా ఒకటే, తక్కువ వేసుకున్నా ఒకటే, ఎక్కువ వేసుకున్నా ఒకటే. కారం మెత్తంగానే లేకొట్లేదు ఊడగన్నా. ఎక్కువ అంటే అది నుజ్జు అవ్వట్లేదులే, అందుకని. కుక్కర్లో వేసేస్తుంటే ఒక 2 తిప్పులకే నుజ్జు అయిపో ఉంటుంది. ఇది మామూలుగా ఉడకబెట్టేస్తారు కాబట్టి కొంచెం కాయలుగా అట్లాగా ఉంది. ఇలా కాయలుగా ఉంటే నవ్వుకునే దానికి ఇష్టపడతారు. ఇంకో దబ్బర కూడా అన్నం తిరగబోస్తున్నట్టున్నారు అమ్మలు. పడతాను మళ్ళీ ఇంకో దబ్బర. ఇంకా ఉండాలి అన్నమా? సరిపోదా? నువ్వైతే ఎక్స్ట్రానే వండుతుంటావు. ఎక్స్ట్రానే వండాలా? మిగిలింది పప్పుల పొడా.
అవును. వాళ్ళు ఆడ కూర్చొని ఉంటారు. పన్నెండమ్మా అక్క నాకు చెప్పింది కూడా అంతే. 1 గంటకి అయిపోద్ది అన్నది. ఓడి 12 గంటకి వచ్చి తినేసా. ఆరోగ్యానికి అవుతుందా సేద తీరుతుంది అది. ఏదైనా తినేస్తుంది అయ్యే. ఇప్పుడు ఈమె వంటలన్నీ టెస్ట్ చేస్తుంది. ఉప్పు అయ్యి దేంట్లో నీళ్ళు పోద్దాం, దేంట్లో ఉప్పు వేద్దాం. నీళ్ళు కాదు ఉప్పు. నీళ్ళు కానీ పోస్తావు సాంబార్లో. ఇంకేమో నీళ్ళు వస్తే ఉండే టేస్ట్ బాగుంది. అవ్వ బాగా చేసి పెట్టింది సాంబార్. బాగుంది మా సాంబారు. అవ్వ చేసిన సాంబారు వస్తుందండు. నేను ఉప్పు చూడలేదు. నన్ను చూడు అంటున్నా ఉప్పు. నన్ను కాదా? ఓకే మొత్తం పనులు అయిపోయా? ఇంకేం పనులు లేవు, అయిపోయాయా? ఓకే. దేవాలయాలు అట్టుపులు తింటున్నారా? ఏం రోజు తినలా ఇలా? దాంట్లో ఎక్కువ పడట్లేదు, గంటలో ఎక్కువ పడట్లే. నాకు ఆకలి అయితే నేను ఒక మాట చెప్తాను, ఈ రోజు నువ్వు గుర్తుపెట్టేది. అడగని సాయం చేయకూడదు, అలాగని సలహా ఇవ్వకూడదు. వాడే వాడు రావాలా, అడిగినప్పుడు ఇస్తే ఇల్వా. వాడే వాడు సలహా ఇస్తే ఇల్వా అంటారు కదా. అప్పుడు నాకు ఆకలి వేస్తారు, నేనే తింటా. అడిగి చిట్టించుకోండి. 12 గంటలకు కడతా. 3 గంటలకు తినేవాడిని, 12 గంటలకు కడతా. ఉంటే నువ్వు బామా తల్లి నీకు నడుచుకుని బయట వెళ్తారు. ఇంకా సమయం ఆసన్నమైనది. మేము ఇంకోళ్ళు వస్తున్నారా? 10 నిమిషాల్లో వస్తారని చెప్పినారు. పులుగు వచ్చిందా లేకపోతే గడ్డకు వస్తుందా? ఓకే. అంటే బయట పెడతా. మేము కాళ్ళు చేతులు కడుక్కున్నారు, వస్తున్నారు. ఇంకా అయిపోయింది బండ పోయడం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు వస్తున్నారు. రండి రండి. అడగండి అక్క. మంచాల్లో కూర్చుంటారు వాళ్ళ. మా చెట్లు భలే అందంగా ఉన్నాయి. అబ్బా అతి మధ్యలో పెట్టి అన్నం చివరికి ఉంది. మధ్యలోకి లాగా అన్నం. మీ అన్న అడుగు. సాంబారు రసం కింద పెట్టేయండి. పచ్చళ్ళు
ఉంచేసి దీంట్లో క్యాన్ పెట్టేసుకొని నీళ్ళు ముంచేసుకొని గంట ఎంత చీమా గంటకి అయిపోతురా చూసుకొని పోసి పెట్టేస్తాను నేను కూర్చొని తాంబాలు తట్టు తీసుకొని పెట్టుకోవాలి తాంబాలు తట్టు తీసుకొని పెట్టుకోవాలమ్మా. మామని రమ్మంటున్నావు అంటే శ్రీలక్కని రమ్మనమ్మాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు అనమాట. అంటే ఇంకా కింద కూర్చొని పోయేలాక మా అమ్మ అయితే మంచంలో కూర్చొని పోస్తుంది. ఈ గారు నీళ్ళు పోస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి తలకి రెడీలో అనమాట. అంటే మొత్తం వాళ్ళు వచ్చేసి 40 మెంబర్స్ అనమాట అన్నం పెట్టడానికి అక్కడ పనిచేసే వాళ్ళు మొత్తము. సో 40 మెంబర్స్ అంటే ఎక్కువ మంది కాబట్టి ముందే ప్రిపేర్. మిగిలినాటి సగునాటి నువ్వు తాగేసి పక్క తీసేయాల. పాయసంలో బాగా పాలు పోసినట్టున్నారు కదా. నేను తినలేదు తల్లే పాలు పోసి. ఆమె చేసింది అంటున్నా ప్రియాంక. వేసున్నాయి పైన ఇప్పుడు వేసేవలేదు. నువ్వు మొత్తం ఆడిపోయి అయ్యా కింద ఉన్నాయి కదమ్మా. నిన్న అంట పోయి ఇల్లు లేకుండా వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు అనమాట పక్కన వాళ్ళని, నీకు జీడిపప్పు వచ్చిందా అని. నాకు వచ్చింది నీ రాలేదని వాళ్ళు. మరి అంత నిండా పోయి బాక పొట్ట పగిలేటట్టు పోస్తుంది. ఒట్టి పొట్ట పగిలేటట్టు అదో నిండిపోయి పొట్ట బయటకు ఏంది ఇంకా రాలేదు వాళ్ళు. ఎంత చోపు నుంచి కడుక్కుంటున్నారు వాళ్ళు. మీ నాయన అడిగి జాంకాయలని పస్తున్నాడు అమ్మాయి వాళ్ళకి. నువ్వు అడ్డం వచ్చేసావు వీడియోకి. మా నాయన అక్కడ పనిచేసే వాళ్ళందరికి ఎండే జాంకాయలన్నీ కోసుకోపోయి పంచుతున్నాడు అనమాట. దీపం పెట్టలేదు కదా ఆయన, పండ్లు దానం ఇస్తున్నాడు. అదే ఇందాకంతా ఈ పచ్చి జాంకాయలన్నీ కోసుకోపోయి వాళ్ళకంతా పందారం చేసేస్తున్నాడు. పదండి పదండి ముందుకు. ఫోన్ చేసిన వస్తున్నాడు. సాంకేమ్మా
ఈ పక్క వాళ్ళు అమ్మా ఆ నీళ్ళు పెట్టే వాళ్ళకే ఆ పక్క వాళ్ళకే అయిగో ఏదో ఇంకా వస్తున్నాయి వస్తున్నాయి ఇంకో తట్ట కూడా వాసు అంట వచ్చినాలో పెట్టాలి ముందు అయింది తినేసి అంత మరి రసం అంట పోయి అవును మే అప్పుడే సరే పెట్టుకో అమ్మి లేకపోతే ఇంట్లో నుంచి బయట ఎత్తుకొచ్చుకోబో దీంట్లో అయితే ఒలిగిపోతుంటది మర్చిపోకుండా పెట్టండి నేను రాలేదు సాంబార్ తిన్నా పాయసం ఇక్కడ కూడా ఉంది ఈ ప్లేట్ కూడా ఉంది తిను బాగా సగ్గుబియ్యం పోయాలా సగ్గుబియ్యం అయిపోయింది పాయసం ఇద్దో ఎడం నీకు ఇంకో ప్లేట్ మన ఊరు భాష ఈ ఊరు భాష నేర్చుకున్నాం మన ఊరు భాష వదిలేసి అని చెప్తాను దానికి ఏమన్నా కావాలా తింటా ఉన్నారులే ఏంది నైనా మే నాయన రసం తాగుతానంట గ్లాస్ నిండా ఏంటి ఎడ వెళ్తావు దేశం మీద వెళ్తావు ఇద్దో ఎడ పోతా ఉంది ఇప్పుడే టీవీకి ఎక్కుతా ఉంటే కీర్తికి చేస్తే చెప్తా సాంబార్ టేస్ట్ బాగుందమే అందరూ సాంబార్ పెడతారు కొంతమంది రసం కూడా పోసుకోవాలి సాంబార్ తాళింపు అది పెట్టివా ఎట్ట వాళ్ళకి గిన్నెలు తెలియాలి అర్థం పిల్లే
నువ్వు తినవా మళ్ళీ తింటావా? మామూలు లైటింగ్ వేరు ఒకటి ఇప్పుడు 10,000 అనుకున్నాము 10,000 సరే దమ్మాయి సాంబార్ కింద అన్నా మంచి పోజ్ ఇవ్వండి. ఒక్కళ్ళు రాలా నాకు డబ్బు రావాలన్నప్పుడు లెక్క చెప్పాలి. 10,000 ఈరోజు మన తక్కువ మధ్యస్థం ఎట్ట చూడంటే మొత్తం కలిపి ఒకటిగా చెప్పడం. ఆ 13 ఇది ఒక 5 ఇది ఒక 4 అట్ట కాదు అమ్మా. దీని 13 దీని 4 అంతా కలిపి ఎంత పెట్టించుకోలేదా? రసం ఉన్నాయి కదా. నాకు మా ముట్ట తల్లి ఏంది ఇది అసలు? నాకు ముట్ట లేకుండా చేస్తున్నారు వీళ్ళు. మేము నాకేసేసాను. అబ్బా కూడా ఏం మాట కాడికి వెళ్తాను నేను. ఇంక రాను ఏగి వస్తాను ఆయన కూడా అందుకోసం నేను వస్తాను అవ్వాలకి అన్నము కూరలు బయట జరిచేసా పోయి పట్టుకొచ్చాను. పులుపు పడిందంటే నోరు పట్టదు. అయిపోయింది పచ్చడి మీద పద్మనాన్ని బిసుకుని ఇప్పుడు బిసుకున్నా అయితే కూరలు ఏంటన్నా బాగా తొందరగా బాగా అదే అమ్మ అవ్వా ముందు ఆ కుక్క కంటే మొన్న ఏమంటే నీ వీడియో పెట్టిన అది 1500 మంది ఏమో చూసారు. అక్క మీరు ఆ కుక్కకే ఇలేదే మీరే తిన్నారని పెట్టారు. అక్క మీరేందక్క ఆ కుక్కకే లేదన్నారు. లేదమ్మా తర్వాత వేసాము దాన్ని వీడియో తీయలేదని చెప్పిన. ఏమన్నావు? నేనైతే తినలేదు ముట్టి. ఇంకా ముట్లు కూడా అనమాట ఇక్కడ మామిడికాయలు ముట్టి. అవా మా ఇంట్లో అయితే అన్ని నాకే ముట్లు. మా ఆయన తిందో పాప తిందో ఏడుకొచ్చి ముట్లు. ముట్టి దొరికిందవ్వా సాధించావు కానీ ముట్టి. అమ్మమ్మ వాళ్ళకి అన్నం
వడబెట్టలేదు నాకు ఒక వడబెట్టే వడబెట్టేది వడబెట్టాలి ఏం అట్టవారేస్తున్నావా పడిందిలే మేక అవి ఒక్క పులుసు ఊరినే కరివేపాకు రసం పొలం ఉన్నాయా రసం బాగానే ఉంటుంది కారం ఉందా గోంగూర పచ్చడా నువ్వు తెచ్చిన పచ్చిమిరకాయలు అవి కారం ఉండవు అవి లేవు తిరిగారా కూర్చో 2-3 రోజుల కన్నా టైం అయిపోయిందా 2 వడలు పెడతా చూడు నేను ఎప్పుడు తినేసిన పొద్దున ఇడ్లీ అదే చెప్పి మామంది అయిపోయిందా తినేసిన